చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, సాధన చతుష్టయం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక మార్గంలో దీని ప్రాధాన్యత ఏమిటి? సాధన మనం చేసేటటువంటి ఒక ప్రక్రియ. శ్వాస ఒక సాధన, మాట్లాడడం ఒక సాధన, భోజనం చేయడం కూడా ఒక సాధన, వినడం కూడా ఒక సాధన. ఇవన్నీ నిత్యమైన క్రియలు, ఇవి సామాన్యం. ఇవి కాకుండా జ్ఞాన మార్గానికి సంబంధించినంత మేరకు జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు అద్భుతమైన మార్గాన్ని మనకు బోధించి ఉన్నారు. ఆ మార్గం వివేక చూడామణి. అందులో సాధనా చతుష్టయం గురించి వివేచన చేస్తూ ముందుగా వివేకం, 2 వైరాగ్యం, 3 షట్ సంపత్తి, 4 ముముక్షుత్వం మోక్షం అనే 4 ప్రస్తావన చేస్తారు. వివేకం అన్నప్పుడు విషయగ్రహణం ప్రధానంగా చూడాలి. నిత్యానిత్య వస్తు విషయ సాధన వివేకం అవుతుంది. నిత్యములు అనిత్యములు లోకంలో 2 ఉంటాయి. ఏంటవి అంటే కదలనివి కదిలేవి. కదలనివి కదిలితే రోగం, కదిలేవి కదలకపోతే రోగం. దేహంలో అస్థి సంచయం ఎముకలు ఉన్నాయి. ఈ బొమికలు కదలకుండా ఉంటాయి. ఆ బొమికలు కదిలితే ప్రాణం పోయినంత బాధ అవుతుంది. అవి కదలకుండా ఉండాలిగా, అది అస్థిపంజరం కదా, అది కదిలితే రోగం. కదలవలసినది రక్తము, మేధ, శరీరము, కీళ్ళు, ఇవన్నీ. ఇవి కదలకుండా పోతే ఇది కూడా. ఈ వివేచనతో ప్రారంభమై నిత్యానిత్య వస్తు వివేకము, ఏవి నిత్యములైనది, ఏవి అనిత్యములైనవి, ఇది తెలుసుకోవడమే మొదటిది. రెండవది అనిత్యాని శరీరాన్ని. ఈ శరీరం శాశ్వతం కాదు, ఈవేళ ఉంటుంది, రేపు పోతుంది. ఇది తెలుసుకోవడం రెండవది. దీని పేరు వైరాగ్యం, విరాగ భావన. మూడవది షట్ సంపత్తి. 6 విధాలుగా మనల్ని కామక్రోధాదులు నియంత్రిస్తూ ఉంటాయి. వాసనాత్రయాలు మనల్ని అదుపు చేస్తూ ఉంటాయి. వీటిని వదిలించుకునే ప్రయత్నం చేయడం. ఆ తర్వాత మనలో తీవ్రంగా ఉండవలసిన సాధనా చతుష్టయంలో 4వది ముముక్షుత్వం, మోక్షం పైన ఆలోచన. మోక్షం అంటే ఏమిటి? బంధనాల నుంచి విముక్తి, ఆలోచనల నుంచి విముక్తి. ఇది అంత సులభం కాదు, చాలా కష్టం. ఆదిశంకరులు అందించే ఈ జ్ఞానాన్ని అంతా కూడా సాధన చేసే ఒకానొక వ్యక్తి ఉదయమే తెల్లవారుజామున మెలకువ, మంచం మీద పడుకుని ఉన్నాడు. సాధనా చతుష్టయం ఆలోచన చేస్తూ వివేకము, వైరాగ్యము, షట్కర్మ సంపత్తి, సాధనా సంపత్తి, అలాగే మోక్షం గురించి ఆలోచన చేస్తూ నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేస్తున్నాను, ఎప్పుడు ఏం చేయాలి ఆలోచన చేస్తూ ఉన్నాడు. వైరాగ్యం ఎటువంటిది కదా, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినే కొద్దీ ఒక నోరు ఊరించే విధంగా అన్నట్లుగా ఈ ముచ్చట సాగిపోతూనే ఉంటుంది. ఆ వ్యక్తి అలా ఆలోచనలు చేస్తూనే ఉన్నాడు. అంతలో వంటింట్లో నుంచి ఒక మాట వినిపించింది. మీరు లేచి వెళ్ళి పాలు తెస్తే కానీ మీకు కాఫీ సిద్ధం కాదు. ఆ వ్యక్తికి వెంటనే వివేకం కలిగింది. నిత్యానిత్య వస్తు వివేకములో ముందుగా కలిగిన ఆ వివేకం, నేను ఇప్పుడు భర్తను, నేను వెళ్ళి పాలు తీసుకొస్తే కానీ నాకు కాఫీ రాదు. లేచాడు, సిద్ధుడై సంసిద్ధుడై తయారయ్యి మార్కెట్కి వెళ్ళాడు, పాలు తీయడం కోసం ప్రయాణం ప్రారంభం చేశాడు. ఇది జీవన యాత్ర. జీవన యాత్ర ఇలా మనకు అర్థం కావాలి అంటే ముందు మనం సాధనా చతుష్టయాన్ని జీవితంలో అధ్యయనం చేయడం ప్రారంభం చేయాలి. వైరాగ్యం ఎక్కడో లేదు, మోక్షం ఎక్కడో లేదు, ఉన్న చోటే వెతుక్కోవాలి. జీవితంలోనే మనం అన్వయించుకోవాలి. భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, సంసారం, డబ్బు, అప్పులు, అలాగే వాహనము, పెట్రోలు అన్నీ ఉంటాయి జీవితంలో. అన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్.
అంతర్భాగాలు. అదే జీవితం కాకూడదు. జీవితంలో అన్నీ ఒక భాగం మాత్రమే. విశాలమైన జీవనంలో అన్నీ చిన్న 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 భాగాలు, అంతేగాని ప్రతి భాగము జీవితం అని అనుకోకూడదు. చిన్న చిన్న వాటికి మనం బెంబేలెత్తిపోకూడదు. ప్రయాణం చేస్తున్నాం, వాహనం ఆగిపోయింది, అక్కడే పార్కు చేసి నడిచే ప్రయాణం చేయొచ్చుగా, కాళ్ళు ఇచ్చాడుగా. భోజనం లేదు, ఈ రోజుకి దొరకదు, కళ్ళు మూసుకొని ఈరోజు ఏకాదశి అనుకొని ఈరోజు ఏకాదశి ఉపవాసం చేద్దాం అనే ఆలోచన చేయవచ్చుగా. ఆల్టర్నేటివ్ ఆలోచన అంటారు దీన్ని, ప్రత్యామ్నాయ ఆలోచన విధానం అని చెప్పుకోవాలి. ఇది చెప్పడం కోసమే శంకర భగవత్పాదుల వారు వివేక చూడామణిలో ఎన్ని రహస్యాలు చెప్పారో అందులో మొట్టమొదటిది ఇది కర్మ సన్యాస యోగం. నా చేత ఈ పని చేయబడుతున్నది, ఆయన సంకల్పం నేను చెప్తున్నాను. ఇది వివేకం. ఇది నిత్యానిత్య వస్తు వివేకానికి భౌతికంగా మనం చెప్పుకునేటటువంటి ఒక ఉదాహరణగా చెప్పాలి. అర్థం చాలా పెద్దది, లౌకికంగా మనం తీసుకోవాలి. ఇది విషయం. గురుగారు, షడ్బలాలు అంటే ఏమిటి? ఇవి ఏ శాస్త్రంలోనిది? వీటిని ఎందుకు చూడాలి? జ్యోతిషం ఒక అపారమైన వైజ్ఞానికమైనటువంటి నేపథ్యం గల శాస్త్రం. జ్యోతిషంలో మనం గమనించే అంశాలు కాంతులు. ఈ కాంతి కిరణాల కారణంగా మనలో కోపాలు, శాంత స్వభావాలు, గుణగణాలు అన్నీ మనం ప్రకటిస్తూ ఉంటాం. ఈ కాంతులు మన పైన నక్షత్రాల కారణంగా, నక్షత్రాలలో అత్యంత సమీపంగా ఉండే సూర్య నక్షత్రం కారణంగా, ఉపగ్రహాల కారణంగా, ఉపగ్రహాలలో మనకు అతి సమీపంగా ఉండేటటువంటి చంద్రగ్రహం కారకంగా, గ్రహాల కారణంగా, గ్రహాలలో 5 గ్రహాలు మనకు అత్యంత సమీపంగా ఉన్న కారణం చేత ఆ గ్రహాల కారణంగా, నీడల కారణంగా, గ్రహాల గతులు అలా తిరుగుతూ ఉంటే కాంతి పుంజముల ఆ ప్రసారంలో ఈ గ్రహాల కదలికలు అడ్డుగా రావడంతో కాంతి ప్రసారం తగ్గుతుంది. అందువల్ల నీడలు ఏర్పడతాయి. నీడలు నిజాలు. ఆ నీడలు రాహుకేతువులు. ఇలా నీడల కారణంగా మన ప్రకృతి మారుతుంది. ఇది గుర్తించిన ఈ కాంతి విజ్ఞానం, జ్యోతిర్విజ్ఞానం మారే ఈ కాంతి పుంజముల వేగాన్ని, నీడలను పరిశీలించి ఆయా గ్రహాల పేరిట 6 విధాలుగా బలాలు నిర్ణయించాలి అంటూ తెలియజేస్తుంది. జ్యోతిర్విజ్ఞానంలో వీటికే షట్ బలములు అని పేరు. కాల బలం. కొన్ని గ్రహాలు రాత్రిపూట బలం కలిగి ఉంటాయి, శని, శుక్రుడు ఇలాంటివి. కొన్ని గ్రహాలు ఉదయం పూట బలం కలిగి ఉంటాయి, గురువు, రవి. కొన్ని గ్రహాలు ఉదయం రాత్రి 2 పూటలా బలం కలిగి ఉంటాయి, బుధుడు ఇందులో ఒకటి. ఇది కాలబలం. దిక్బలం. ఏ గ్రహం ఏ దిక్కున ఉందో దిగ్బలం. చేష్టాబలం. సూర్యుడికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా, వక్రించి ఉందా, అస్తంగత్వం పొంది ఉందా, చాలా దూరంగా ఉందా. ఇలా స్థాన బలం. కుండలిలో ఎక్కడ ఏ భావంలో ఉంది, ఏ భావాన్ని ప్రకోపింపచేసే విధంగా ప్రవర్తిస్తున్నది. దిగ్బలం, దిశాబలం, స్థానబలం, చేష్టాబలం, కాలబలం. ఇలా ఈ జ్యోతిర్విజ్ఞానం 6 విధాలుగా గ్రహాల గతులను నిర్ణయించి ఆ గతుల కారణంగా వచ్చేటటువంటి ప్రకృతుల కారణంగానే మనలో కోపాలు, తాపాలు, అసహనాలు, అవమానాలు లేదా నిస్సహాయత, నిస్తేజత, పిరికితనం, ఓటమి, అఖండమైన ప్రజ్ఞ, యుద్ధం చేద్దాం, సాధిద్దాం అనేటటువంటి పట్టుదల, గాంభీర్యం ఇవన్నీ కూడా ఈ 6 బలాల కారణంగా అంటూ జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. దిశా బలంలో కూడా మనం అత్యంత బలం కల గ్రహం రవిగ్రహం కాగా అత్యల్పమైన బలం కల గ్రహం శని గ్రహం. ఇది కూడా చూడాలి. ఇందులో మళ్ళీ దిక్కులు అన్నప్పుడు వాటికి కొన్ని దృక్కులు కూడా ఉంటాయి. ఏ దిక్కులో ఉంది అది వేరే, ఎవరిని చూస్తున్నది, ఏ భావాన్ని చూస్తున్నది, ఇది దృక్బలం, ఇది వేరే. 6 దృగ్బలం కూడా ఒకటి. పశ్యంతి సప్తమాత్ సర్వే శనిజీవ కుజః పునః విశేషతశ్చ త్రిదశగః. ఇలా కొన్ని శ్లోకాలు త్రికోణ చతురస్రగాను ఈ గ్రహాల దిక్కులను
దృక్కుల రూపంలో మనకు చెప్తూ ఉంటాయి. అన్ని గ్రహాలు తామున్న స్థానానికి 7వ ఇల్లు 180 డిగ్రీలు చూస్తూ ఉండగా విశేషంగా గురువు 5, 9 స్థానాలు, శని 3, 10 స్థానాలు, కుజుడు 4, 8 స్థానాలు వీటిని చూస్తుంటారు అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. షడ్బలాలు అనేది ప్రాథమికంగా జ్యోతిర్విజ్ఞానానికి సంబంధించిన అంశం. విశేషమైన ప్రతిభతో వీటిని పరిశీలిస్తే జాతకాన్ని సరిగ్గా మనం అంచనా వేయగలుగుతాం. ఇది విషయం. గురుగారు, రామో విగ్రహవాన్ ధర్మ అని ఈ మాటను పదే పదే మనం అనుకుంటూ ఉంటాం కదా, ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? మారీచుడు పలికిన ఈ మాట మనకు ప్రామాణికమైంది. రాక్షస స్వభావం గల ఒకానొక దేహి రాముని చేత రామబాణం యొక్క ధాటి తెలుసుకొని రావణునకు బోధించిన ఈ మాట మనకు రాముడు మూర్తి భవించిన ధర్మస్వరూపము అన్న సత్యాన్ని బోధిస్తుంది. రాముడు ఆచరించిన ధర్మం ఏమిటి? ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే తన కోసం తానేమీ చెయ్యలేదు, ఇతరుల కోసం చేశాడు. ఎవరు ఏది అడిగితే వారి కోసం ఆ పని చేసి పెట్టాడు కనుక రాముడు ధర్మమూర్తి అయ్యాడు. సమస్తమైన వేదంలో ఉండే సారమంతా కూడా ఒక్కచోట రాశిగా పోస్తే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే, ఆ సారమంతా కూడా దాశరథి రామచంద్రమూర్తి. ఏది చేస్తే అది ధర్మం, ఏది అనుసరిస్తే అది మార్గం. ఒక్క బాణం చేత పట్టుకుంటే అది రామబాణం, ఒక్క చూపు అలా చూచాడా అది రాముని దృక్కు, ఒక్క మాట అలా పలికాడా అది రాముని మాట. అంతటి ప్రభావం మనపైన రాముడికి ఇంతటి శక్తిని ఎలా ఇచ్చింది? రాముడి కంటే రాముడి పేరుకు ఇంత బలం ఎలా ఏర్పడింది? జానపద విజ్ఞానం కావచ్చు, ఆర్ష విజ్ఞానం కావచ్చు, ఋషి పరంపరలో వచ్చేటటువంటి సనాతన ధర్మంలో ఉండేటటువంటి మంత్రతంత్ర శాస్త్రాలకు సంబంధించిన అపారమైన విజ్ఞానం కావచ్చు, అన్నింటి సారమంతా కూడా వేదమే అనుకుంటే వేదమే ప్రమాణం కనుక ఆ వేదంలో ఉండే ధర్మం అంతా కూడా ఒక వ్యక్తి అంటే అతడు రాముడు. వేదవేద్యే పరే పుంసి అన్న మాటలో ఉండే అర్థం ఇది. ఆ అర్థాన్ని పదే పదే రామాయణం అంతా కూడా రాముడు ధర్మమూర్తి అని చెప్పడం కోసమే మారీచుడి నోట కూడా మహర్షి వాల్మీకి ఈ మాటని అనిపించాడు. మనమంతా కూడా రాముడి పాత్రను మనస్తత్వ రూపంలో అర్థం చేసుకునే కోణం వచ్చినప్పుడు విలపించాడు, సీతకై దుఃఖించాడు. రావణుడిని అంతం చేసే సమయంలో ఎంతటి తేజస్శాలి ఈ రావణుడు అంటూ ఆలోచన చేశాడు. సోదరుడు మరణించాడా ఏమి అని భ్రమపడి దుఃఖించాడు. జటాయువుకు అగ్ని సంస్కారాలు చేశాడు. శబరి ఇచ్చిన ఫలాలను ప్రసాద రూపంలో అనుగ్రహించాడు. అన్నీ మనం పరిశీలించే కొద్దీ కూడా ఈ రాముడు చేసే పనులన్నీ తన కోసం తాను కాకుండా ఇతరులు ఏది అడిగితే, విభీషణుడు అడిగాడు కాబట్టి శరణాగతి, గుహుడు అడిగాడు కాబట్టి బోటు అంటే పడవలో ప్రయాణం, సీత అడిగింది కాబట్టి వారధి నిర్మాణం, తండ్రి చెప్పాడు కాబట్టి విశ్వామిత్రుడి వెంట నడక, తండ్రి మాట వినడం తన ధర్మం కాబట్టి విశ్వామిత్రుడు చెబితే తాటకపై బాణప్రయోగం, ఇలా ఇతరులు చెబితే చేశాడు కాబట్టి ధర్మమూర్తి. ఈ మాట వెనుక ఇంతటి ఆలోచన ఉంది. ఇది విషయం. గురుగారు, భగవద్గీత కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను ఏ విధంగా బోధిస్తుంది? భగవద్గీతను ఎందుకు అధ్యయనం చేయాలి? ప్రస్థానత్రయం అంటే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ఇందులో మళ్ళీ సులభంగా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి గ్రంథం భగవద్గీత, భగవంతుడి వాక్యం. ప్రాచీన వాంగ్మయంలో ఇలాంటి గీత పేరిట ఉండేటటువంటి గ్రంథ సంచయాలు, శ్లోక సంపుటులు 21 ఉన్నాయి. వాటిలో భగవద్గీత ప్రాశస్త్యం, ప్రాధాన్యత కలిగి ఉన్న అంశం. సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే అర్జునుడికి బోధ చేసిన నేపథ్యంలో 700 శ్లోకాలతో యోగ శాస్త్రే అన్న పేరు కలిగి ఉన్న కారణం చేత
ఈ భగవద్గీతను అధ్యయనం చేయాలి. ఇందులో మొదటి 6 అధ్యాయాలు కర్మయోగానికి సంబంధించినది కాగా, రెండవ 6 అధ్యాయాలు జ్ఞాన మార్గాన్ని బోధించేవి. 3వ విభాగానికి సంబంధించిన 6 అధ్యాయాలు మోక్ష మార్గాన్ని సూచించేవి. పురుషోత్తమ ప్రాప్తి యోగం, ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యజం, ఇది 15వ యోగం. అర్జున విషాద యోగం మొట్టమొదటిది. ఇది కర్మ ఆధారమని చెబుతుంది. గుణత్రయ విభాగ యోగం 17వ యోగం. ఇది మోక్షానికి సంబంధించినది. మనుష్యుల విభాగాలను తెలియజేస్తూ ఆహారాలను ఎలా వదిలిపెట్టాలో చెబుతుంది. అసాంక అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, కర్మ సన్యాస యోగం, ఇలా ఈ 18 యోగాలను ఒక క్రమంగా మనం చూసినట్లయితే గుణత్రయ విభాగ యోగం. ఒక్కొక్క విభాగం మనకు ప్రాథమికంగా 6, 6, 6 అని చెప్పినప్పుడు మట్టుకు కర్మ ప్రధానం అని చెప్పి ఆ వెనువెంటనే పరమాత్ముడు కాదు, జ్ఞానమే ప్రధానం అంటూ బోధిస్తాడు. మనలో ఒక వైరుధ్య భావాలు ఉంటాయి. కర్మ ప్రధానమా, జ్ఞాన ప్రధానమా, ఇలా వివేచన చేస్తూ ఉంటాం. భగవద్గీత మొదటి మెట్టుగా కర్మ తప్పనిసరి అని చెప్పి నీ యుద్ధం నువ్వు చెయ్యి, జ్ఞానం వస్తుంది. కర్మ చేస్తూ జ్ఞానం పొందగలిగితే మోక్షం లభిస్తుంది. 6, 6, 6 ఇలా 18 అధ్యాయాలలో మనకు భగవద్గీత మాత్రమే చెప్పినందువలన ప్రస్థానత్రయంలో భగవద్గీతను ముందుగా అధ్యయనం చేయాలి అన్నారు. ఇది విషయం. గురుగారు, ధర్మం తెలిసినటువంటి ధర్మరాజు జూదం ఆడటం సమంజసమేనా? అన్న జూదంలో ఓడిపోతే మహాబలశాలులైనటువంటి తమ్ముళ్ళు సహించి ఉండటంలో అంతరార్థం ఏంటి? మహాబలశాలుడు కాబట్టే సహించి ఉన్నారు. అన్నమాట జవదాటకుండా. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, తాము అన్నమాట జవదాటకపోవడం. 2, తమకు అగ్రేసరుడిగా అగ్రజుడిగా పుట్టిన కారణం చేత ధర్మరాజు అన్నగా ఉన్నాడు కాబట్టి ఆ అన్నమాట దాటకుండా తాము నియంత్రణలో తమ జీవితాన్ని గడపడం, ఇది వారికి మాత్రమే చెల్లింది. నేటి కాలంలో అన్నదమ్ములందరూ కూడా తెలుసుకోవలసిన ఘట్టం ఇది. కొద్దిపాటి ఆస్తి కోసం, కొద్ది డబ్బు కోసం, కొద్ది బంగారం కోసం ఒకరి అంతం ఒకరు చూద్దాం అనే ప్రతిజ్ఞను భీషణంగా చేస్తున్నటువంటి ఈనాటి కాలంలో అన్న మాట కోసం తమ్ముళ్ళు నలుగురు కూడా ఆజ్ఞాబద్ధులై చేతులు కట్టుకుని వెంట నడిచారే, ఎంత గొప్ప ధర్మం ఇది. ఇది ఒక పక్కన పెట్టగా, ధర్మమూర్తి అయిన ధర్మరాజు జూదం ఆడడం ఎంత మేరకు సబబు, ఇది చాలా పెద్ద పరిశీలనకు సంబంధించిన అంశం. మహాభారతంలో అనేక సందర్భాలలో ఈ ధర్మ విచారణ అన్నప్పుడు ఈ సంఘటన అనేక విభాగాలలో అనేకులు పరిశీలన చేసి ఉన్నారు. రాజులకు జూదం వ్యసనం కాకూడదు. 7 వ్యసనాలలో జూదం ఒకటి. కానీ రాజధర్మాన్ని అనుసరించి జూదం కూడా 64 కళలలో ఒకటి. క్రీడగా గుర్తించి ఆహ్వానించినప్పుడు నేను ఆడను అనడం కూడా అధర్మం అవుతుంది. జూత క్రీడ 64 కళలలో ఒకటి. సరిగా ఆడని కారణం చేత ఓడిపోయిన ఈ ధర్మజుడు అనంతరం విరాట పర్వంలో విరటుని వద్ద చేరి ఆ జూదంలో ఉండే మెళకువలన్నీ నేర్చుకున్నాడు. 2 కారణాలు ఉంటాయి. ఈ మొదటగా జూదం ఏర్పడినప్పుడు ఆహ్వానాన్ని అనుసరించి వెళ్ళాలి. వెళ్ళిన ధర్మరాజు జూదంలో సమస్తము ఓడిపోయాడు. ధృతరాష్ట్రుడు అన్నింటినీ తిరిగి ఇచ్చేసి, నాయనా ఇది ధర్మజూదం, ఏదో సరదాగా ఆడారు, ఇదిగో నీ రాజ్యం నువ్వు తీసుకో, నీ ఇల్లాలు నీ తమ్ముళ్ళు నీవు ఆనందంగా ఉండు అనడంతో ధర్మజుడు అందరికీ నమస్కరించి సెలవు ప్రకటించి బయలుదేరాడు. మళ్ళీ శకుని ప్రోద్బలంతో దుర్యోధనుడు పునః జూదానికి ఆహ్వానించాడు.
వెంటనే తిరిగి వచ్చే సమయంలో ధర్మజుడు ఆలోచన చేశాడు, ప్రమాదం రాబోతోంది, నేను ధర్మాన్ని అనుసరించేవాడిని, వెళ్ళను అని వెళితే అధర్మం, వెళితే జరగబోయేటటువంటి భవిష్యత్ కాలాలకు నేనే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇది ప్రమాణం. ఈ రెండవసారి ధర్మంగా కాకుండా అధర్మంగా ఈ జూత క్రీడ ఏర్పడి వనవాసం తప్పనిసరి, అజ్ఞాతవాసం తప్పనిసరి అని వచ్చినప్పుడు ధర్మజుడు వెళ్ళి చేసిన పని ఒక్కటే, జూదంలో మెళకువలు నేర్చుకొని ఉండడం. అజ్ఞాతవాసంలో కూడా ఈ పాండవులు విరటుని కొలువులో ఉన్నారు అని గుర్తించిన దుర్యోధనుడి పన్నాగం ఆలోచన ఒక్కటే. పాండవులతో యుద్ధం చేయడం దుర్యోధనుడి లక్ష్యం కాదు. అక్కడ ఉన్నారు అని లోకానికి ప్రకటించి మళ్ళీ వారిని రప్పించి మళ్ళీ జూదం ఆడించి మళ్ళీ ఓడించి మళ్ళీ అడవులకు పంపాలి. ఇది భారతంలో ఉన్న నిజమైన ధర్మ సూక్ష్మం. ఇది తెలియాలి. ఇది సంస్కృత భారతంలో మంచిగా చక్కగా వివేచన చేస్తే తెలిసే అంశం అవుతుంది. ప్రాథమికంగా జూదం ఆడడం మనకు దోషం. చక్రవర్తులకు, రాజ్యాధికారంలో ఉండేటటువంటి వారికి ఇది రాజ లక్షణం. తెలిసి ఆడాలి, ఇది రెండవ లక్షణం. కనుక మహాభారతంలో ఎక్కడా అధర్మం లేదు. ద్రౌపదిని పణంగా పెట్టే విషయాన్ని కూడా వివేచన చేసినప్పుడు అధర్మ విజేత, ధర్మ విజేత, ఇవన్నీ ఈ సందర్భంలోనే ఎంతో మందికి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. కలలో తాను సంపాదించిన ధనాన్ని ధర్మజుడు పణంగా ఒడ్డాడు అంటాడు విదురుడు. ఇది విదురుడు చేసిన ధర్మ నిర్ణయం, ఈ సందర్భానికి సంబంధించింది. ఇది విషయం. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.